గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభ ఉన్న క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఆంధ్ర క్రికెట్ సంఘం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ పోటీల నిర్వహణకు సిద్ధమైంది. అసోసియేషన్ చైర్మన్ కేశినేని శివనాథ్ నేతృత్వంలో పోటీల నిర్వహణకు విశాఖ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. గతంలో నిర్వహించిన సీజన్స్ కంటే ఈసారి ఏపీఎల్ సీజన్ 4ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభోత్సవంతో ఏపీఎల్ లాంఛనంగా మొదలు కానుంది. విశాఖలోని ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నృత్య ప్రదర్శనతో అలరించనుంది. డీజే టిల్లు స్క్వేర్ సినిమాల్లో తన పాటలతో యువతతో స్టెప్స్ వేయించిన యువ సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. ఆటపాటలతో పాటు క్రికెట్ ప్రేమికులకు వినూత్న అనుభూతి కలిగించేలా డ్రోన్ షో ఏర్పాటు చేశారు. ఇదో ఆట కాదు, ఇదో మామూలు పోటీ కాదు, ఇది మన గెలుపు, మన గౌరవం. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అద్భుతమైన ఈవెంట్ లో భాగం కండి. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆగస్టు 8న మొదలు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో విశాఖ క్రికెట్ స్టేడియంలో ఆధునికీకరణ పనులు చేపట్టి అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ గా మార్చి నెలలో ఇక్కడ 2 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఆ సమయంలో ఐసీసీ చైర్మన్ జైషా కూడా విశాఖ స్టేడియాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని అంతర్జాతీయ మ్యాచ్లు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏపీఎల్ సీజన్ 4లో విజయవాడ సన్ షైనర్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, అమరావతి రాయల్స్, కాకినాడ కింగ్స్, భీమవరం బుల్స్ జట్లు తలపడనున్నాయి. 21 లీగ్ మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్స్ కలిపి మొత్తం 25 మ్యాచ్లను తిలకించేందుకు ఉచిత ప్రవేశ సదుపాయాన్ని ఆంధ్ర క్రికెట్ సంఘం కల్పించింది. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ ఏదైతే గతంలో 15 మ్యాచెస్ ఉండేవో, ప్లేయర్స్ ప్రతిభని వాళ్ళు నిరూపించుకోవటానికి ఆ 15 మ్యాచ్ల నుంచి 21 మ్యాచ్లకి పెంచడం జరిగింది. ఇంకా పై స్థాయికి ఆడే విధంగా, సెలక్షన్కి గురయ్యే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఐపీఎల్కి సంబంధించి కూడా టాలెంట్ స్కౌట్ టీం ఏదైతే ఉందో వాళ్ళ టీంకి ఎంపిక చేసుకోవడానికి వాళ్ళ నుంచి వాళ్ళ ప్రతినిధులను కూడా ఆహ్వానించడం జరిగింది. ఇప్పటికే 6 ఐపీఎల్ టీమ్స్ ముందుకొచ్చి మా ప్రతినిధులు మ్యాచ్లకు వస్తారు, మీ మ్యాచ్లు చూసి మాకు నచ్చిన వాళ్ళని మేము ఎంపిక చేసుకోవటానికి అవకాశం ఉండే విధంగా రావటం జరుగుద్దని విషయం కూడా తెలిపారు. చాలా సంతోషదాయకమైన విషయం. ఒక ప్రొఫెషనల్ సెటప్లో క్రికెట్ నడపాలన్న ఆలోచనతోని ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఈసారి డిఆర్ఎస్ సిస్టమ్ కూడా తేవటం జరుగుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆంధ్ర జట్టు లేదు. వచ్చే సీజన్కు ఆంధ్ర నుంచి కూడా ఒక జట్టు ఉండాలనే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ సంఘం కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతంలోని యంగ్ టాలెంట్ గుర్తించి వారిలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఏసీఏ కృషి చేస్తోంది.